హాయ్ అండి. హాయ్ చెప్పండి. తెలంగాణ మోడీ గారు లాక్డౌన్ వచ్చే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. సో దాని గురించి ఏమంటారు? ఏంటి ఇప్పటికే గ్యాస్ లేక ఇబ్బంది పడుతున్నారు. పెట్రోల్ లేక చాలా మంది బండ్లు కూడా పక్కన పెట్టి పారేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ పెట్టారనుకో జనాలు అల్లాడిపోయి చచ్చిపోతారు. అంటే పెట్రోల్ గ్యాస్ లేదు, ఇంకా చాలా కొరత జరిగే ఛాన్స్ ఉంది అండి అంటున్నారు. ఇప్పుడు అలా కాదు, లాక్డౌన్ పెట్టినా గ్యాస్ ఉండాలి కదండి. ఇప్పుడు ఇంట్లో తినాలంటే గ్యాస్ కావాలి కదా. ఇప్పుడు కూరగాయలు కొనుక్కోవాలన్నా డబ్బు ఉండాలి కదా. ఇప్పుడు మన ఇండియాకి కావాల్సింది డబ్బు. డబ్బు లేదు ఎక్కడ. డబ్బు ఎక్కడ ఉంది? బాగా ఉన్న వాళ్ళ దగ్గర ఉంది డబ్బు. పేదోడి దగ్గర ఎవరి దగ్గర డబ్బు లేదు. మరి ఆడి పరిస్థితి ఏంటి? లాక్డౌన్ పెడితే ఆడి పరిస్థితి ఏంటి? వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి కదా ఏదో ఒకటి. లేదంటే ఇప్పుడు పెట్రోల్ గురించి విషయానికి వస్తే పెట్రోల్ ఉందని గవర్నమెంట్ చెప్తుంది, లేదని చెప్పి పబ్లిక్ అంతా పానిక్ అవుతుంది. దాని గురించి ఏంటి పెట్రోల్ ఉంటే చాలా మంది ఇంకో కిష్టనార్లో అక్కడే బళ్ళు కూడా పెట్టారు. చాలా ఇబ్బందిగా ఉంది కదా. ఇప్పుడు గవర్నమెంట్ పెట్రోల్ ఉంటే ఇవ్వాలి కదా. పెట్రోల్ ఉందంటే ఇవ్వాలి కదా. మరి లేదు కదా. ఇస్తుందని అంటున్నారు. ఎక్కడ ఇస్తున్నారండి? చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడే మళ్ళీ ఎవరికి స్కూటీలో పెట్రోల్ లేదని గోలెట్టి డబ్బులు అడిగింది, 1000 రూపాయలు కొట్టా. పెట్రోల్ తెచ్చుకోలేకపోయింది. ఎక్కడ ఉండదు పెట్రోలే ఉండదు, ఏముండదు. మన ఇండియా ఇది ఎలాగ చేస్తున్నారండి. గవర్నమెంట్ ఏంటంటే కొద్దిగా ఏదో చేయాలి కదా జనాలకి. ఓకేనా? ఇప్పుడు ఇంకోటి గ్యాస్ విషయానికి వస్తే మరి ఏమంటారు? ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి కోరుకుంటారు? గ్యాస్ అంటే ఏంటంటే ఒక పక్కన కొన్ని కొన్ని మంచి జరుగుతుంది. ఏంటంటే మగవారికి ఇబ్బంది పెట్టంటే ఇప్పుడు ఏదన్నా ఒక సార్ వచ్చి ఒక మొగుడు వచ్చి జాబ్ చేసి వస్తాడు. భార్య వండమంటే సీరియల్ చూస్తున్నాను లేదా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నాను అన్నది. గ్యాస్ అయిపోయింది ఇంకో పుల్ల పొయ్యే కదా నెక్స్ట్. పుల్ల పొయ్యి వండుకుంటేనే బెస్ట్. గ్యాస్ వద్దంటారు. గ్యాస్ వద్దు, పుల్ల పొయ్యి అయితేనే బెస్ట్. అప్పుడు ఆడవాళ్ళు కూడా మొహాలు కూడా మేకప్ వేసుకోపోయిన పని లేదు, బాగా నల్లగా అవుతారు. అది ఇంకా బెస్ట్. పెట్రోల్ రేట్ పెరిగే ఛాన్స్ ఉంది అంటున్నారు. దాని పెట్రోల్ రేట్లు అండి, మెడిసిన్లో హాస్పిటల్లో ట్యాబ్లెట్లే రేట్లు పెరుగుతున్నాయి. ఇంక పెట్రోల్ రేట్ ఎందుకండి? ఇంక అన్నీ పెరుగుతాయి. ఇంక జనాలు ఏం చేస్తాం? చచ్చిపోయేటప్పుడు కూడా డబ్బే. అది ఓవరాల్ ఏం చెప్పాలి? ఏం చెప్పాలంటే చూసుకోమంటున్నాను. ఏంటంటే జనాలు కూడా ఇబ్బంది పడకూడదు, ఇబ్బంది ఉండకూడదు అని గవర్నమెంట్కి మనం కూడా చెప్తున్నాం. ఏంటంటే అటు ఇటు చూసుకోవాలి. ఇటు కావాలి అటు కావాలి కాబట్టి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ జనాలకి కొద్దిగా కావాల్సింది సహాయం చేస్తే బెస్ట్. హాయ్. తెలంగాణ మోడీ గారు మళ్ళీ లాక్డౌన్ వస్తుంది అన్న వార్తలు బయటకు వస్తున్నాయి. దాని గురించి దయచేసి ఇలాంటి స్ప్రెడ్ చేయకండి. పాపం అంటే కొంతమంది చిన్న చిన్న బతుకులు ఉంటాయి, అలా పొట్టగొట్టే ఇలాంటి పనులు చేయకండి. ఎందుకంటే ఈ లాక్డౌన్ అనగానే అన్నీ మూతపడుతూ ఉంటాయి, చిరు వ్యాపారాలు దెబ్బతింటాయి. అలాంటి ఆస్కారమే లేదు. యాక్చువల్లీ ఇప్పుడు యుద్ధ వాతావరణం ఉన్నది కాబట్టి ఒక ఆపత్కర పరిస్థితులు రావచ్చు, ఒక ఇంధనం కొరత ఏర్పడవచ్చేమో. ఇలాంటి వాటికి మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అన్నాడు తప్ప ఎక్కడ లాక్డౌన్ చేస్తా అని కానీ లేకపోతే ఇంకేదో బంద్ అయితే అని కానీ ఎక్కడ ఎవరు ప్రకటించలేదు. ఇలాంటి వదంతులు యూట్యూబ్ ఛానళ్ళు కూడా చేయకండి. ఎందుకంటే చాలామంది జీవితాలు దాంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి ఇలాంటి యొక్క పుకార్లు స్ప్రెడ్ చేయకుండా ఉంటే మంచిది. అంటే పెట్రోల్ కొరత జరుగుతుంది, మరి ఎన్ని రోజులు ఉంటుంది? పెట్రోల్ కొరత గురించి మనకు అఫీషియల్గా ఆయిల్ కంపెనీస్ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా చెప్తుంది. ఏమైందంటే ఈ యొక్క పెట్రోల్ పంపులు ఇంతకుముందు అంటే వీళ్ళు ఏంటంటే క్రెడిట్ కొంత 50% అమౌంట్ పే చేసి ఒక 50% ఆయిల్కు వీళ్ళు తెచ్చుకునేది. ఇప్పుడు మొత్తం అమౌంట్ కడితేనే పెట్రోల్ ఇస్తామనే ఒక ఆంక్షలు విధించడం వల్ల ఈ డబ్బులు లేని వాళ్ళు పెట్రోల్ పంపులల్లో ఫుల్ఫిల్ కావట్లేదు. దానివల్ల మనకు కొన్ని పెట్రోల్ పంపులల్లో ఈరోజు నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. దానివల్ల అందరూ ఏమనుకుంటున్నారంటే పెట్రోల్ షార్టేజ్ ఉంది, లేకపోతే పెట్రోల్ దొరకట్లేదు అనే ఈ పుకార్లు అనేవి స్ప్రెడ్ అవుతున్నాయి. దాని మీద కూడా గవర్నమెంట్ స్పందించింది. ఎవరైనా పెట్రోల్ పంపు నడిపేటోళ్ళు ఖచ్చితంగా మీరు పెట్రోల్ తేవాల్సిందే, మీరు అమౌంట్ ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం అని వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. కాబట్టి పెట్రోల్ కొరత కూడా రేపెల్లుండి నుంచి అది కూడా ఉండదు. ఎవరు ప్యానిక్ కావాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఈ రోజు మార్నింగ్ నైట్ 12 నుంచి చూసుకుంటే బంక్స్ మొత్తం నో స్టాక్ అన్న బోర్డ్స్ వచ్చేసినాయి. అవునవును, అదే ప్రాబ్లం. ఏంటంటే వాళ్ళు ఇంతకుముందు క్రెడిట్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆ క్రెడిట్ నిబంధన తీసేయడం వల్ల ఈరోజు వీళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా పైసలు కట్టకపోవడం వల్ల పెట్రోల్ అనేది ఆ బంక్లోకి రావట్లేదు. పర్టికులర్ ఇప్పుడు నో స్టాక్ బోర్డులు అంటే అన్నిట్లో కనపడట్లేదు కదా, మనకు కొన్నిటికే కనిపిస్తుంది. కాబట్టి మనం ఈ యొక్క పుకార్లు లేకపోతే వాళ్ళ తప్పిదాలు, ఎవరైతే పెట్రోల్ పంపు ఓనర్లు ఉన్నారో వాళ్ళు పైసలు లేకపోవడం వల్ల, షార్టేజ్ వల్ల ఈ యొక్క కొరత కనపడుతుంది తప్ప మనకి